దుండగులు రెచ్చిపోతున్నారు. తన మన అనే తేడా లేకుండా దాడులు చేస్తున్నారు. తాజాగా ఓ దుండగుడు సొంత వదినపైనే కత్తితో దాడి చేశాడు. ఆమె మెడపై భారీ గాయం చేశాడు. అసలు వదినను ఎందుకు చంపాలనుకున్నాడు? వదినపై కక్ష ఎందుకు? యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో జరిగిన ఈ ఘటన వెనుక అసలు నిజాలేంటి? అసలు ఏం జరిగిందో తెలిస్తే మీరు షాక్ గురికాక తప్పదు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కుటుంబ ఆస్తి వివాదం చివరకు రక్తపాతం దాకా వెళ్ళింది. ఈ సంఘటన గ్రామంలో మహిళల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. సొంత వదిన లక్ష్మిపై ఆమె మరిది అశోక్ కత్తితో దాడి చేశాడు. ఈ విషయంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అశోక్ మరియు అతని అన్నకు కలిపి 8 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అన్న మృతి చెందిన తర్వాత లక్ష్మి తన వాటాగా ఉన్న 4 ఎకరాలను స్వయంగా సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తోంది. మగ దిక్కు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకున్న అశోక్ వదిన లక్ష్మి దగ్గర భూమిని కాజేయాలని చూశాడు. తరచూ భూమిపై హక్కు సాధించాలనే ఉద్దేశంతో గొడవలు సృష్టించాడు. అందుకు వదినను అడ్డు తొలగించాలని అనుకున్నాడు. ఇద్దరు అన్నదమ్ములకు గొడవ అయింది. భూమి అమ్ముకుంటూ ఇద్దరు పంచుకున్నాక భూమి పంచాయతీ వెళ్ళి పెట్టుకొని అటనే అంత అమ్ముకుంటూ చిన్నోంది పెద్దోళ్ళు ఉంచుకున్నాక ఇద్దరు బిడ్డ అయిందని ఉంచుకుని అమ్ముకోలేదు. అమ్ముకోక నా బిడ్డ 35 ఏళ్ళు ఉంది. 3 పిల్లలు, 2 కొడుకులు, 1 బిడ్డ. వాళ్ళ 3 కొడుకులు పడికి ఆశ 4 నెలల భూమి వస్తుందని అలా కొట్లాడుతుండు. కొట్లాడి నారు పోసినాక నాటేసేటప్పుడు మందు కొట్టిండు. మా అల్లుడు నరసింహ చచ్చిపోయాడు అదుకొని మందు పెట్టినందుకు. నా బిడ్డతో పోరాటం చేస్తుండే. కేసులు పెట్టి ఈడబెడతా ఆడబెడతా అని ఆపిన కొన్ని రోజులు పొలం ఆపినాక కోట్ల పెట్టి దున్నుకొని నాటేసుకున్నాం. ఇవాళ ఊరి మీద వెళ్దామని పోయింది బాయికాడికి ఊరి వెళ్తా తండ్రి బిడ్డ పోయేది రోజు. ఇవాళ పోయేమొద్దయ్యా నేను బస్సులు వస్తుండ్రు ఊరి తల్లిపిస్తానే అని పోయింది. లక్ష్మి తన పొలంలో యూరియా వేస్తుండగా ముందస్తు ప్రణాళిక ప్రకారం అశోక్ తన అల్లుళ్లతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న దుండగులు కొబ్బరి బోండాలు కోసే కత్తితో ఆమెపై దాడి చేశారు. లక్ష్మి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. దుండగులు ఆవిడ్ను అక్కడే వదిలేసి పారిపోయారు. తీవ్ర గాయాల పాలైన లక్ష్మి ప్రాణాపాయ స్థితిలోనూ అక్కడి నుంచి తప్పించుకుంది. ఫోన్ చేసిన బిడ్డ 11 అవుతుంది, బిడ్డ తిందరా బిడ్డ అంటే తింటమ్మా వస్తానమ్మా అయిపోయింది చదువు అయిపోయింది వస్తున్నమ్మా అన్నది. అంత లేకనే ఆ చెల్లు అక్కడ చెల్లు గుంజుకురు పోసేసారు. మడిది ఆశయ్య నరేసు అడిగిన కొడుకు నరేసు ఇంకొకరి పేరు తెలియదు, చిన్నోడో నడిపోడో తెలియదు. 3 కలిసి పోసేసారు. ఏళ్ళు పోసిర్రు. మేడ 2 ఆ కొర్రెనే దిగింది. 11 అయింది. 11 గంటలకు జరిగింది. అటు ఇటు బొర్రింది. సోయలేకుండా పడిపోయి ఆమె తిప్పుకొని చిన్నగా తువాల కట్టుకొని మెడకి మెల్లగా వస్తుంది. మెల్లగా వచ్చే వరకు అయ్యో నా బిడ్డ మెల్లగా వస్తుంది. ఏది బిడ్డ దొరికినంత కానీ అర్థం కట్టే. గ్రామస్తులు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించి ఆమెను భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ ఆస్తి కోసం మహిళపై జరిగిన ఈ దారుణ దాడి సమాజంలో పెరుగుతున్న క్రూరత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది.